ఆ రోజు ఆదాము అవ్వ ఏదైనా తోటలో దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి ఆ తోటలో ఉన్నవాళ్ళు కాస్త దేవునికి తమ జీవితం మీద అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారో తెలుసా? సైతాను చేతిలో పెట్టేశారు. దేవుడేమో ఈ పండు తినొద్దు అన్నాడు, సైతానేమో తిను అన్నాడు. ఎవరి అధికారానికి వీళ్ళు లోబడ్డారు? సాతాను అధికారానికి లోబడ్డారు. ఇప్పుడు మనం సాధారణంగా ఎవరికి లోబడతాం? ఎవరి చెప్పు చేతల్లో ఉంటాం? ఎవరైతే మన మీద అధికారులుగా ఉన్నారో వాళ్ళ మాటే వింటాం మనం. ఆదాము అవ్వ ఎప్పుడైతే సాతాను మాట విన్నారో సాతాను అధికారానికి అమ్ముడుపోయారు. సాతాను యొక్క ఆధిపత్యానికి తమను తాము అప్పగించేసుకున్నారు. అప్పటి నుంచి ఈ మానవ జాతి, మానవ మనుగడ ప్రమాదంలో పడిపోయింది. దేవుడు ఉండి తాను నడిపించాలనుకున్న మనిషి కాస్త సైతాను మాట నమ్మి, సైతాను మాట విని దేవునికి దూరం అయిపోయాడు. సైతానుకు తన జీవితాన్ని అప్పగించేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి సైతాను యొక్క ప్రేరేపణకు లొంగుతూనే, సైతాను యొక్క చెప్పు చేతల్లో జీవిస్తూనే, అపవిత్రమైనటువంటి వాటికి తావిస్తూ సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయి, సఖ్యత అటు కుటుంబంలోనూ ఇటు కుటుంబం బయట లేకుండా సతమతం అయిపోతున్నాడు. ఇది వాస్తవం. ఈరోజు ఎవరైతే నీ జీవితాన్ని సైతానుకు అప్పగించారో వాళ్ళ జీవితాలు ఈరోజు బూతు జీవితాలుగా ఉన్నాయి, బూతు బ్రతుకులుగా ఉన్నాయి. ఎవరైతే తోటమాలిని కాదనుకొని, అనగా నిన్ను చక్కగా ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చాలి, తీర్చాలని ఆశపడిన దేవుణ్ణి కాదనుకొని, నువ్వు మాకు అవసరం లేదు, మా బ్రతుకేదో మేము బ్రతుకుతామని చెప్పి దేవునితో కనెక్షన్ కట్ అయిపోయిందో, ఈరోజు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? అస్తవ్యస్తంగా ఉన్నాయి, అపవిత్రత చేత నిండిపోయి ఉన్నాయి. ఆరోగ్యం పాడు చేసుకొని, ఆత్మీయతను పాడు చేసుకొని, ఆప్యాయతను పాడు చేసుకొని, ఆర్థికంగా చితికిపోయి, అందరి చేత అనిపించుకుంటూ, అందరిలో అవమానాన్ని పొందుకుంటూ, కనీసం కట్టుకున్న భార్యను, బిడ్డలను కూడా సరిగా ప్రేమించలేని, పట్టించుకోలేని, పోషించలేని దౌర్భాగ్య స్థితికి ఎందుకు చేరావో తెలుసా? వదిలిపెట్టేశావు కాబట్టి. ఎవరిని? నిన్ను సృష్టించిన దేవుణ్ణే వదిలేశావు. నీ జీవితానికి, జీవనానికి ఆధారమైనటువంటి, నిన్ను నడిపించేటటువంటి నావికుడైనటువంటి దేవుణ్ణే కాదనుకున్నావు. ఆయన్నేమో బయటికి పంపించేశావు. నీ జీవితాన్ని నాశనం చేసే సైతానుగాడినేమో నీ జీవితంలోనికి రానిచ్చేశావు. ఆనాడు ఆదాము అవ్వ దేవునితోనే సహవాసం చేశారు, దేవునితోనే మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సైతాను వచ్చి ఆ పండు తినమని ప్రేరేపించాడో, వాడి మాటకు వీళ్ళు లోబడ్డారో, వీళ్ళు సంపూర్ణంగా సైతాను యొక్క అధికారానికి తమను తాము అప్పగించేసుకున్నారు. ఆదామా నువ్వెక్కడా అని దేవుడు పిలిచినప్పుడు ఆదాము భయపడి చెట్లు చాటున దాక్కోవడం ప్రారంభించాడు. నీ స్వరము విని నేను భయపడి, నేను దిగంబరినని భయపడి దాక్కున్నా. నేను తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా? తిన్నాను. నా భార్యను శోధించిన సైతాను నా భార్యను శోధిస్తే, నా భార్య నన్ను శోధిస్తే ఆ పండు తినేశాను. ఎప్పుడైతే సైతానుకి ఆదాము అవ్వ లోబడ్డారో ఏం పోగొట్టుకున్నారో చెప్పండి? ఏదైనా తోటలో సంతోషంగా దేవునితో కలిగిన సమాధానాన్ని, ఏదైనా తోట యొక్క సమృద్ధిని, దేవుడిచ్చిన సకల ఆశీర్వాదాలని పోగొట్టుకొని ఆఖరికి తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. అనాథలుగా గచ్చ పొదల మధ్య, పిచ్చి మొక్కల మధ్య బ్రతకడానికి వారు గెంటివేయబడ్డారు. అర్థం చేసుకోండి, ఆనాడు మనిషిని సృష్టించిన దేవుడు మనిషి హృదయంలో తను నివసించాలని ఆశించినప్పుడు, ఆ హృదయంలో దేవుడు ఉండాల్సిన చోట మనిషి సైతాను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సైతాను దేవుడు కలిసి ఉండటం సాధ్యం కాదు కాబట్టి దేవుడినేమో బయటకు గెంటేశాడు, సైతాను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే సైతానుకు లోబడ్డాడో, ఆ సైతానుగాడు ఆదామును అవ్వను చేసింది ఏంటో తెలుసా? దేవునికి దూరం చేసేసాడు, సకల ఆశీర్వాదాలకు దూరం చేసేసాడు, సంతోషానికి దూరం చేసేసాడు, సమృద్ధికి దూరం చేసేసాడు, సంతృప్తి లేకుండా చేసేసాడు. ఆఖరికి అడ్రస్ లేని జీవితం జీవించే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి సహోదరి సహోదరులు, ఆనాడు మనిషి సైతానుకు లోబడి దేవునికి దూరం అయిపోయాడు. అలా దేవునికి దూరం అయిపోయిన మనిషిని
మళ్ళా తన చెంతకు చేర్చుకోవాలనే ప్రక్రియలోనే 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ భూమి మీదకు దిగొచ్చాడండి. ఎందుకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడో తెలుసా? తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు నిన్ను నన్ను సృష్టిస్తే, నువ్వేమో సైతాను గాడికి నీ జీవితాన్ని అప్పగిస్తే, సైతాను చేతుల్లో బందీగా ఉన్న, బానిసగా ఉన్న, నిన్ను నరకానికి తీసుకుపోవడానికి సిద్ధపడుతున్న సైతాను చేతిలో నుండి నిన్ను విడిపించుకోవాలని దేవుడు ఆశపడినప్పుడు ఆఖరికి జరిగింది ఏంటో తెలుసా? తన ప్రాణాన్ని ఇస్తే తప్ప సైతాను నిన్ను విడిచిపెట్టడానికి ఒప్పుకోలే. ఆఖరికి దేవుడు తన ప్రాణాన్నే దారపోయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి. నిన్ను సైతాను చేతిలో నుండి తను కొనుక్కోవాలి అని ఆశించినప్పుడు సైతాను కోరుకుంది ఏమిటంటే, నీ ప్రాణాన్ని ఇస్తే నీ పిల్లాన్ని ఇస్తా. దేవుడు ఆ రోజు సిద్ధపడిపోయాడండి. నా పోలిక చొప్పున సృష్టించిన నా మనిషిని నేను రక్షించుకోవడానికి నా ప్రాణాన్నైనా నేను దారిపోస్తా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మనిషిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు నేను మనము సైతానికి మన జీవితాన్ని అప్పగిస్తే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను నన్ను వాడుండే స్థానానికి తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, నరకము నీ కోసం నా కోసం కాదు దేవుడు సృష్టించింది. ఎవరి కోసం? సైతాను కోసం. సైతాను యొక్క దూతల కోసం దేవుడు నరకాన్ని సృష్టించాడు. కానీ సైతానుకున్న ఆలోచన ఏమిటయ్యా అంటే, దేవుణ్ణి నేను ఎలా బాధ పెట్టగలను, దేవుణ్ణి నేను ఎలా గాయపరచగలను, నేను చేసిన నాకున్న గర్వాన్ని బట్టి దేవుడు నన్ను శిక్షించడానికి నరకాన్ని సృష్టించాడు. కానీ దేవుని పోలికన దేవుడు సృష్టించుకున్న తన బిడ్డలను నాతో పాటు నరకానికి తీసుకెళ్తే అలాగే కదా నేను దేవుణ్ణి బాధ పెట్టగలిగింది అని చెప్పి సైతాన్ ఏం చేశాడు? నిన్ను లోపరుచుకునే ప్రయత్నం చేశాడు. పాపానికి దాసోహమైన ప్రతి ఒక్కరిని కూడా పాతాళానికి తీసుకెళ్లాలని సైతాను మనుషుల్ని బుట్టలో వేసుకుని, మూటలో వేసుకొని, ఆ మూట కట్టుకొని మన అందరినీ మోసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు చెప్పండి? పాతాళానికి తీసుకెళ్తున్నాడు. మన పూర్వీకులు ఏమన్నారో తెలుసా? మంచి చేస్తే స్వర్గానికి వెళ్తారని, చెడు చేస్తే నరకానికి వెళ్తారని చెప్పి అన్నారు. అది వాస్తవం అయినట్లయితే అడుగుతున్నాను, మనలో చెడు చేయని వాళ్ళు ఎవరు? మనలో తప్పు చేయని వాళ్ళు ఎవరు? బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతివాడు కూడా దారి తప్పిన వాడే. ఏ పాపము చేయలేదని చెప్పగలిగిన వాళ్ళు మన మధ్య ఉన్నారండి ఈరోజు. ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, ఏ తప్పు చేయని వాడు ఉన్నాడు ఎక్కడ అని చెప్పండి, ఎవడు చేయత్తలేడు. ఎందుకని? మనం తప్పులు చేస్తున్నాం, తప్పటడుగులు వేస్తున్నాం, తప్పుడు పనులు చేస్తున్నాం. ఫలితంగా ఏదైనా సంతోషం ఉందాయా అంటే ఏం సంతోషం చెప్పండి? అదేనండి ఈరోజు ప్రతి ఒక్కరి నుంచి దేవుడు కోరుకుంటుంది. నువ్వు చేసిన పాపాలను బట్టి నీకు శిక్షగా నరకానికి నువ్వు పోవాలి. కానీ నేను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళకూడదని చెప్పి నేను పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాను. నీ స్థానంలో నేను మరణించాను. నాతో పాటు పరలోకానికి తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి క్షమాపణ కోరితే చాలు, నిన్ను క్షమిస్తాను, పరలోకంలో నిన్ను చేర్చుకుంటాను. ఇంతకంటే దేవుడు ఏం చేయగలడండి? ఇంతకంటే దేవుడు ఏం చేయాలండి? ఆయన చేయగలిగినంత చేసేసాడు. నేను చేసిన త్యాగాన్ని విశ్వసిస్తున్నావా? నేను నీ కోసం మరణించానని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నట్లయితే ఇక్కడి నుంచి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నా బిడ్డగా నువ్వు జీవిస్తావా? నువ్వు జీవిస్తానంటే నీ హృదయంలో నేను అడుగు పెడతా, నా బిడ్డలా జీవించే శక్తి నీకు ఇస్తా అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సైతానుకు నా జీవితం అప్పగించాను, కానీ నా చేయి తీసి నా యేసయ్య చేతిలో పెడుతున్నాను. చనిపోతే నేను పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? యేసయ్యా, నన్ను ప్రాణంగా ప్రేమించావు కాబట్టే నా కోసం ఈ లోకానికి వచ్చావు. నేను చేసిన ప్రతి పాపమును బట్టి సిలువలో నా కోసం వెల చెల్లించావు. యేసయ్యా,
నా పాపములను క్షమించు నాయన. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక మీదట నువ్వే నా రక్షకుడివి. నన్ను పరలోకము చేర్చగలిగిన దేవుడు నాయన. నీ చేతికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నా. ఇక నుంచి నీ బిడ్డగా జీవించే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండను గాక. షలోమ్.